పెద్ది పెద్ది మన చరణ్ బాబు పెద్ది ఈ సినిమా చూడాలని అందరం ఫిక్స్ అయ్యాం కదా. RRR తర్వాత మన చరణ్ ని ఫుల్ మీల్స్ లాగా మంచి సినిమాలో చూడాలని, అది కూడా రంగస్థలం లాంటి విలేజ్ డ్రామా అంటే ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్ లో ఉంటాయి చెప్పండి. కానీ ఎటొచ్చి సినిమా రిలీజ్ డేట్ కొందరు పోస్ట్ పోన్ అవుతుంది అంటున్నారు. కానీ చరణ్ మొన్న రాకాస టీమ్ ఇంటర్వ్యూలో మాత్రం సినిమా పోస్ట్ పోన్ అవ్వట్లేదు అన్నాడు. ఏది నిజం బాబు? ఇటీవల సినీ వర్గాల్లో ఎక్కువగా వినిపిస్తున్న వార్తల్లో ఒకటి పెద్ది సినిమా వాయిదా పడుతోందా అనే డౌట్. గత కొన్ని వారాలుగా సోషల్ మీడియాలో, సినీ వెబ్సైట్లలో ఈ అంశంపై వరుస కథనాలు వస్తూనే ఉన్నాయి. సినిమా అభిమానులు కూడా ఈ విషయంపై చాలా ఆసక్తిగా చర్చిస్తున్నారు. అయితే సినిమా వాయిదా పడుతోందా అనే వార్తలపై ఇప్పటికే హీరో రామ్ చరణ్ స్వయంగా స్పందించిన విషయం తెలిసిందే. రాకాస సినిమా ప్రమోషన్ సందర్భంగా విడుదల చేసిన ఒక ప్రత్యేక వీడియోలో ఆయన స్పష్టంగా పెద్ది ఆలస్యం అవుతోందనే వార్తల్లో నిజం లేదు అని చెప్పారు. అయినప్పటికీ ఈ గాసిప్స్ మాత్రం ఆగడం లేదు. ఈ అనుమానాలకు మరో కారణం కూడా ఉంది. హనుమాన్ జయంతి సందర్భంగా చిత్ర బృందం ఒక ప్రత్యేక పోస్టర్ విడుదల చేస్తుంది. ఆ పోస్టర్ లో సినిమా విజువల్ మాత్రం ఆకట్టుకునేలా ఉండగా అందులో రిలీజ్ డేట్ మాత్రం కనిపించలేదు. సాధారణంగా పెద్ద సినిమాలు పోస్టర్లలో విడుదల తేదీని స్పష్టంగా పేర్కొంటాయి. కానీ ఈ పోస్టర్లో ఆ వివరాలు లేకపోవటం అభిమానుల్లో మరోసారి సందేహాలు రేకెత్తిస్తోంది. ఏదైనా మార్పు జరగబోతోందా అనే ప్రశ్న మళ్లీ సోషల్ మీడియాలో చక్కర్లు కుట్టడం ప్రారంభించింది. అయితే ఇదే సమయంలో మరో ఇంట్రెస్టింగ్ విషయం బయటకు వచ్చింది. రాకాస టీంతో చేసిన ఒక ఇంటర్వ్యూలో రామ్ చరణ్ ఒక కీలక సమాచారం పంచుకున్నారు. సినిమా షూటింగ్ దాదాపు పూర్తయిందని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఒక్క పాట మినహా మిగతా టాకీ భాగం అంతా పూర్తయిందని ఆయన స్పష్టంగా వెల్లడించారు. అంటే ప్రధానంగా కథకు సంబంధించిన షూటింగ్ అంతా పూర్తయిందన్నమాట. ఇక మిగిలింది ఒక ఐటెం సాంగ్ మాత్రమే. అది పూర్తయిన తర్వాత సినిమా పూర్తిగా రెడీ అవుతోందని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు సంగీత దర్శకుడు AR రెహమాన్ ఈ చిత్రానికి రికార్డింగ్ పనులు పూర్తి చేస్తే సినిమాకు సంబంధించిన ప్రధాన పనులన్నీ ముగిసినట్టే అవుతాయని కూడా సమాచారం. రెహమాన్ సంగీతం అంటే ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తి ఉంటోంది. అందుకే ఆయన పని పూర్తయిన తర్వాత సినిమా మరింత గొప్పగా తయారవుతోందనే ఆశ అభిమానుల్లో ఉంది. ఇంకోవైపు ఓవర్సీస్ మార్కెట్ లో మాత్రం ఈ సినిమాపై ఇప్పటికే చర్చలు మొదలయ్యాయి. ముఖ్యంగా నార్త్ అమెరికాలో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్న డిస్ట్రిబ్యూటర్లు సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉన్నారు. వారు వరుస పోస్టులతో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఏప్రిల్ 27 నుంచి నార్త్ అమెరికాలో ప్రీమియర్ షోలు ఉండే అవకాశం ఉంది అనే పోస్ట్ తో ప్రచారం చేస్తున్నారు. దీనికి సంబంధించిన కొన్ని బుకింగ్ స్క్రీన్ షాట్లు కూడా నెట్టింటా వైరల్ అవుతున్నాయి. అమెరికాలోని డల్లాస్ ప్రాంతంలో బుకింగ్స్ ప్రారంభమయ్యేలా కనిపిస్తున్న కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే మరోవైపు వాస్తవ పరిస్థితి మాత్రం అంత సులభంగా కనిపించడం లేదు. సినిమా విడుదలకు కేవలం 28 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఈ సమయంలో అన్ని పనులు పూర్తి చేసి సమయానికి సినిమా విడుదల చేయడం చాలా కష్టమని కొందరు భావిస్తున్నారు. అయినప్పటికీ హీరో రామ్ చరణ్ మాత్రం చివరి వరకు ప్రయత్నించాలనే నిర్ణయం తీసుకున్నట్టు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అంటే సాధ్యమైనంత వరకు ఏప్రిల్ 30వ తేదీనే లక్ష్యంగా పెట్టుకుని షూటింగ్ పనులను వేగవంతం చేయాలని ఆయన సూచించాడని అంటున్నారు. ఇందుకు అనుగుణంగా ప్రస్తుతం చిత్ర బృందం చాలా వేగంగా పనిచేస్తోందని సమాచారం. అయితే ప్రాక్టికల్ గా చూస్తే ఇది అంత సులభం కాదని కూడా ఇన్సైడ్ వర్గాలు చెప్తున్నాయి. ముఖ్యంగా ఆ ఐటెం సాంగ్ విషయంలో ఇప్పటికీ పూర్తి స్పష్టత లేదు. ఆ పాటలో ఎవరు డాన్స్ చేయబోతున్నారు, ఎక్కడ షూట్ చేస్తారు అనే విషయాలు ఇంకా ఖరారు కాలేదని తెలుస్తోంది. పెద్ద సినిమాల్లో ఐటెం సాంగ్స్ కూడా భారీగా ప్లాన్ చేస్తారు కాబట్టి దానికి కూడా సమయం పడే అవకాశం ఉంది. ఇప్పుడు అందరి దృష్టి ఒక ముఖ్యమైన తేదీపై పడింది. అదే ఏప్రిల్ 8. ఆ రోజు కల్లా సినిమా విడుదలపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఒకవేళ ఆ రోజున అమెరికాలో బుకింగ్స్ అధికారికంగా ప్రారంభమైతే సినిమా సమయానికి విడుదలవుతోందనే సంకేతంగా తీసుకోవచ్చు. కానీ ఇన్సైడ్ సోర్సెస్ మాత్రం ఈ అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్తున్నాయి. ఇదిలా ఉండగా మరో ఆసక్తికరమైన అంశం కూడా ఉంది. స్వయంభూ, మా ఇంటి బంగారం, వీసా వంటి సినిమాలు కూడా తమ విడుదల తేదీలను ఖరారు చేయడానికి ఎదురుచూస్తున్నాయి. వీటిలో చాలా సినిమాలు పెద్ద విడుదల తేదీపై ఆధారపడి ఉన్నాయి. ఒకవేళ ఈ చిత్రం అధికారికంగా వాయిదా పడుతోందని ప్రకటిస్తే వెంటనే ఆ సినిమాలు తమ రిలీజ్ డేట్స్ ను ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నాయని సమాచారం. ఈ పరిస్థితి ట్రేడ్ వర్గాలకు కూడా కొంత ఇబ్బందిగా మారింది. ఎందుకంటే పెద్ద సినిమాల విడుదల తేదీలు మారితే థియేటర్ల ప్లానింగ్ మొత్తం మారిపోతుంది. ముఖ్యంగా థియేటర్ అగ్రిమెంట్లు ముందుగానే ఖరారు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం నైజాం ప్రాంతంలో సింగిల్ స్క్రీన్ థియేటర్లు పర్సంటేజ్ విధానంలోకి మారుతున్నాయి. అంటే కలెక్షన్లలో 1% నిర్మాతలకు, 1% థియేటర్లకు అనే విధంగా ఒప్పందాలు జరుగుతున్నాయి. ఈ పరిణామాలపై ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ అంతగా సానుకూలకంగా లేదని ఫిల్మ్ నగర్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పెద్ద సినిమాల విడుదల తేదీలు మారితే మార్కెట్ పై
సినిమాపై ప్రభావం పడే అవకాశం ఉండటంతో వారు జాగ్రత్తగా ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. అంతేకాదు పెద్ది సినిమాపై ఇప్పటికే భారీ హైప్ ఉంది. ట్రేడ్ వర్గాలు కూడా ఈ చిత్రానికి పుష్ప ది రైజ్ స్థాయిలో ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి. అలాంటి సమయంలో మూడోసారి కూడా విడుదల వాయిదా పడితే అభిమానుల్లో అసహనం కలగటం సహజమే. అయితే కొన్ని సందర్భాల్లో పరిస్థితులు మన చేతుల్లో ఉండవు. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వంటి పనులు పూర్తి కావడానికి కొంత సమయం అవసరమవుతోంది. మొత్తానికి చూస్తే ప్రస్తుతం ఈ సినిమా చుట్టూ ఏర్పడిన పరిస్థితి ఒక క్రికెట్ మ్యాచ్ లాంటిదిగా మారింది. చివరి బంతి వరకు ఆట కొనసాగుతున్నట్టుగా ఉంది. చివరి నిమిషంలో అన్ని పనులు పూర్తయి సినిమా సమయానికి విడుదలవుతోందా లేక మరికొంత సమయం తీసుకుని తర్వాత విడుదల చేస్తారా అనే విషయం త్వరలోనే స్పష్టమవుతోంది.